ఆహారం తినగానే మోషన్ పాస్ చేయాలని కొంతమందిలో అనిపిస్తూ ఉంటుంది కదా, దీనినే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్గా మనం పిలుస్తూ ఉంటాము. గ్యాస్ట్రో అంటే స్టమక్, కోలిక్ అంటే మన ఇంటెస్టైన్స్ అనమాట. ఎప్పుడైతే ఆహారం తింటామో ఈ ఆహారం అనేది మన స్టమక్లోకి వెళ్ళిపోయి స్టమక్ స్ట్రెచ్ అవుతుంది కదా, అప్పుడు స్టమక్ పైన నర్వ్ స్టిమ్యులేట్ అయిపోయి బ్రెయిన్కి ఒక రిఫ్లెక్స్ పంపిస్తాయి. మళ్ళీ తిరిగి మన బ్రెయిన్ న్యూరాన్స్ ద్వారా పేగులకు ఒక సిగ్నల్ పంపుతుంది, ఆహారం తిన్నారు, మీరు కాంట్రాక్ట్ అయ్యి ఆహారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని. ఇది ఒక నార్మల్ ఫెనామినన్ అండి, ఇది ఒక జబ్బు కాదు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ వాటర్, వామ్ వాటర్ తాగితే లూజ్ మోషన్, ఫ్రీగా మోషన్కి వెళ్ళొచ్చు కదా, అది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వలన. మనం ఆహారం తిన్నప్పుడు డేలో మెటబాలిజం స్టార్ట్ చేయడానికి కూడా ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది సహాయపడుతుంది. యాంగ్జైటీ, వరి, అధిక బరువు, ఊబకాయము, హెవీ మీల్స్ ఎవరైతే ఒకేసారి తింటారో, లార్జ్ మీల్స్ మరియు ఫ్యాటీ ఫుడ్స్, రెగ్యులర్గా బిర్యానీ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, మీట్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ముఖ్యంగా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళల్లో మనం ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ చాలా స్ట్రాంగ్గా చూస్తామన్నమాట. కేవలం మోషన్ వచ్చిన ఫీలింగ్ కాకుండా వాళ్ళు ఆహారం తినగానే స్టూల్ పాస్ చేయాల్సి వస్తుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, మేము ఆహారం తినగానే మోషన్కి వెళ్ళిపోతున్నామండి, మేము తిన్నదంతా కూడా మోషన్ అనే వెళ్ళిపోతుంది, దానివల్ల మాకు నీరసం వస్తుంది, న్యూట్రియంట్స్ ఏమీ మా బాడీకి అందడం లేదు అంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఆహారం తిన్నప్పుడు ఫుడ్ అనేది ఇంకా స్టమక్లోనే ఉంటుంది. ఏదైతే స్టూల్ ఆల్రెడీ ఫామ్ అయి ఉంటుందో కోలాన్లో, అది మాత్రమే బయటకు వచ్చేస్తుంది. స్టమక్లో ఉన్న ఫుడ్ వెంటనే రాదు. కాబట్టి ఇది మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయని భయపడాల్సిన అవసరం లేదండి. మనం ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అనేది ఒక నార్మల్ ఫెనామినన్. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూసాం కదా, ఎవరిలో అయితే ఇటువంటి లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం, ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఒత్తిడి లెవెల్స్ ఎక్కువగా ఉండడము, టైంకి ఆహారం తీసుకోకపోవడము, లేట్ నైట్ మీల్స్, ఒకేసారి హెవీ మీల్ తీసుకోవడము, ఇటువంటివి మనం అవాయిడ్ చేసుకుంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వలన మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.